గల్ఫ్ దేశాల్లో దాదాపు 1 కోటి మంది వరకు భారతీయులు ఉన్నారు. ఉపాధి కోసం ఆ దేశాలకు వెళ్లిన వారు ఎక్కువ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, ఇరాన్, ఇరాక్, జోర్డాన్లలోనూ భారతీయులు ఉపాధి కోసం వెళ్లి వివిధ రకాల పనులు చేస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 35 నుంచి 36 లక్షల వరకు భారతీయులు పనిచేస్తున్నారు. యుఏఈ జనాభాలో దాదాపు 35% భారతీయులే. ఇది మొత్తం గల్ఫ్లోని అత్యధికం. సౌదీ అరేబియాలో సుమారు 24 నుంచి 27 లక్షల మంది భారతీయులు ఉన్నారు. కువైట్లోనూ 10 లక్షల వరకు భారతీయులు ఉన్నారు. ఆ దేశ జనాభాలో నేటివ్ కువైటీల తర్వాత భారతీయులే అత్యధికం. ఖతార్లో 8 లక్షల మంది వరకు భారతీయులు పనిచేస్తున్నారు. ఒమన్లో 7 లక్షలకు పైగా భారతీయులు ఉన్నారు. బహ్రెయిన్లోనూ 3 లక్షలకు పైగా ఉన్నారు. గల్ఫ్ దేశాలు మొత్తం జనాభాలో భారతీయుల సంఖ్య 90 లక్షల నుంచి 1 కోటి వరకు ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాన్ రెసిడెంట్ ఇండియన్స్లో మెజారిటీ వాటా. గల్ఫ్ దేశాల్లో భారతీయులు నిర్మాణం, ఆయిల్ అండ్ గ్యాస్, హాస్పిటాలిటీ, ఐటీ లాంటి రంగాల్లో పనిచేస్తున్నారు. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఆయా దేశాల్లోని భారతీయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోసం అరబ్ దేశాలకు వెళ్లిన వారి కుటుంబాల్లోనూ తమ వారి యోగక్షేమాల పట్ల ఆందోళన కనిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వేలాది మంది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తమ వారు ఎలా ఉన్నారో అని ఇక్కడ ఉంటున్న వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్తో పాటు యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, ఖతార్ దేశాల్లోనూ జిల్లాకు చెందిన వేలాది మంది పనిచేస్తున్నారు. అక్కడ బాంబుల వర్షం కురుస్తూ ఉండడంతో ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. అరబ్ దేశాల్లో సోషల్ మీడియాపై తాత్కాలిక నిషేధం విధించిన కారణంగా అక్కడి నుంచి సమాచారం రాకపోవడంతో ఇక్కడ ఉంటున్న కుటుంబాల్లో టెన్షన్ మరింత ఎక్కువవుతోంది. గల్ఫ్లో నెలకొన్న యుద్ధ పరిస్థితులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లాకు చెందిన సుమారు 3 లక్షల మందికి పైగా కార్మికులు ఇరాన్ సహా వివిధ గల్ఫ్ దేశాలు ఉపాధి పొందుతున్నారు. అమెరికా స్థావరాలే లక్ష్యంగా పలు అరబ్ కంట్రీస్పై దాడులు చేస్తోంది ఇరాన్. ఈ దాడుల్లో ఇప్పటివరకు భారతీయులకు నష్టం వాటిల్లినట్లుగా సమాచారం లేకపోయినప్పటికీ ఆందోళన మాత్రం అంతకంతకు పెరిగిపోతోంది. జనావాసాలపై దాడులు జరగడం లేదని ఇప్పటికే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎప్పుడు ఏమవుతుందో తెలియని సందిగ్ధత నెలకొంది. ఇజ్రాయెల్తో పాటు సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, జోర్డాన్, ఇరాక్ లాంటి దేశాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది ఇరాన్. ఈ దేశాల్లో పెద్ద ఎత్తున ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు వివిధ పనులు చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి అరబ్ దేశాల్లో ఉన్న తెలుగువారిలో దాదాపు 25% మంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారేనని అంచనా. వారి భద్రతపై ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యుల కోసం ఇప్పటికే హెల్ప్ లైన్ సెంటర్స్ను ఏర్పాటు చేసింది భారత విదేశాంగ శాఖ. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేందుకు వీలుగా ప్రయత్నాలను ప్రారంభించింది. ఎవరైనా ప్రమాదంలో ఉన్నారని తెలిస్తే వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలియచేయాలని ఇప్పటికే అధికారులు విజ్ఞప్తి చేశారు. విమాన సర్వీసులు కూడా ఆగిపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన అంతకంతకు పెరుగుతోంది. తమ వారిని సురక్షితంగా స్వదేశానికి చేర్చాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నాయి కుటుంబాలు. గల్ఫ్ దేశాల్లో 3 లక్షలకు పైగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు, అరబ్ దేశాల్లోని తెలుగు వారిలో 25% ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాళ్లే. ఇక్కడ ఉంటున్న కుటుంబ సభ్యుల్లో ఎక్కువ మంది వీళ్లలో ఆందోళన పెరుగుతోంది. అన్ని విధాలుగా మంచిగా ఉంది కానీ ఇది కొద్దిగా మనకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ గొడవ లేకపోతే మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంలో ఉన్నాం. ఇక్కడ ప్రతి మనకు 500 మీటర్లకు ఒక మనకు బంకర్ ఉంటుందండి. ఇక్కడ 500 మీటర్లకు ఒక బంకర్ ఉంటుంది. మనకు 5 నిమిషాల ముందే మన ఫోన్ కు మెసేజ్ వచ్చిన తర్వాత మనము ఎట్లా బంకర్లకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు మేము ఉండేది తెలవీలు ఉంటాము. మా చుట్టుపక్కల బాంబులు అక్కడక్కడ పడ్డాయి కానీ మన జనాలకైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఎందుకంటే మనల్ని అందరూ ప్రతి జాగ్రత్త తీసుకుంటారు. ప్రతి ఒక్కరు మన పక్కనకి వెళ్ళిపోతారు. అందరికీ నమస్కారం అండి. మాది జైత్యాల డిస్ట్రిక్ట్ మెట్పల్లి మండలం వేంపేట గ్రామం అండి. నా పేరు వచ్చేసి బాలు అండి. నేను ఇక్కడ దుబాయ్లోని దేరా సిటీలో ఉంటాను. మేము ఉండేటువంటి ఏరియాలో ఎలాంటి గొడవ కానీ ఎలాంటిది లేదు. మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది గవర్నమెంట్, దుబాయ్ గవర్నమెంట్. నా పేరు ఖాజా నిజాముద్దీన్. నేను జగిత్యాల జిల్లా మెట్పల్లి వాసిని. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు ముగించుకొని నేను ఖతార్ రావడం జరిగింది. కానీ ఎలాంటి భయభ్రాంతులకు గురి అయ్యే అవసరం లేదు. ఇక్కడ అన్నీ చాలా మంచిగా వసతులు ఉన్నాయి. ఎవరికి ఏం ప్రాబ్లం లేకుండా మన గవర్నమెంట్ తరఫున కాల్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు ఎమర్జెన్సీకి. ప్లస్ మన ఇండియన్ ఎంబసీ ద్వారా కూడా కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. 24/7 ఇండియన్ ఎంబసీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మన తెలుగు వాళ్ళ కోసం కూడా ఎప్పుడు మేము అవైలబుల్గా ఉన్నాం. తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు మన తెలుగు వారి కోసం. దేశాలంటే మన ఇండియన్ ఎంబసీ వారు మెసేజ్ చేస్తారు, వాళ్ళు మీరు ఎక్కడికి బయట పోకూరి, ఇది హోమ్
ఇంట్లోనే ఉండి వర్క్ చేయరు అని ఆల్రెడీ ఎవ్రీ నైట్ మెసేజ్ ఇస్తారు. ప్రశాంతత ఉన్నది, ఎటువంటి ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. బట్ కానీ ఫుడ్ కానీ అటువంటి ఏం ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఆల్రెడీ షాపింగ్ మాల్స్ అన్ని ఓపెన్ ఉన్నాయి. మేము జస్ట్ మా ఇంటి పక్కనే షాపింగ్ మాల్ ఉంటే మేము వాడికి వచ్చినాయి. ఇప్పుడు అంతా క్యాజువల్ గానే ఉన్నారు ఇక్కడ. ఫ్రెండ్స్ అందరం కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఒకరికొకరు ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా ఉండడం కోసం మేమందరం ఒకే దగ్గర ఒక చోటు ఉండి ఒకరికొకరు ఆసరగా ఉండడానికి కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటున్నాం. బట్ అందరికీ ఒక నమ్మకం ఏమిటంటే యూఏఈ గవర్నమెంట్ అనేది ప్రతి సివిలియన్ కాపాడుతుంది అనేటువంటి ఒక నమ్మకం. అండ్ యూఏఈ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు సివిలియన్స్ కానీ ప్రాబ్లం లేకుండానైతే ఉంది. ఎవరు భయపడిన అవసరం లేదు. సో స్ట్రాంగ్ బిలీవ్ ఆన్ ద యూఏఈ గవర్నమెంట్ అండ్ డిఫెన్స్ సిస్టమ్. సో ప్రస్తుతానికి ఇటువంటి భయంకర ఆలోచనలే ఉన్నాయి కానీ బట్ ఇప్పటివరకు అయితే ఏం లేదు. అందుకోసం మేము అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి వంట కూడా అందరం కలిపి చేసుకుంటున్నాం. అందరం ఒకే దగ్గర ఉన్న ఒకరికొకరు అన్నట్టుగా. సో అందరం వేరే వేరే కంపెనీలో పనిచేస్తున్న ఫ్రెండ్స్ ఒక దగ్గరకు వచ్చినాం. ఇప్పుడు మా ఆయన 4 months అవుతుంది మస్కట్ లో ఉంటున్నాడు. వాళ్ళకి అంటే దగ్గరలో ఏం లేదు కానీ కొంచెం దూరంలో ఒకటి రాకెట్ వాళ్ళకు విసరడం వల్ల ఇద్దరికి మన ఇండియన్ వాళ్ళకి దెబ్బలు కూడా తాకినాయంట. డైలీ కాల్ చేస్తున్నాడు, రూమ్ లోనే ఉంటున్నాడు, డ్యూటీకి వెళ్ళడం లేదు. 2 కొడుకులు దుబాయ్లోనే ఉంటారు. ఇక వాళ్ళకు భయం ఉందని డ్యూటీలు మానేసి ఇంట్లోనే ఉంటుండ్రట రూముల్లే. ఇప్పుడు బాంబులు పడుతున్నాయి చూడు, అక్కడనే వీళ్ళ డ్యూటీ. ఇక రూముల్లే ఉంటుండ్రట. వాళ్ళే కంపెనీ వాళ్ళే రాకమని చెప్పిండ్రట, పోతలేరు, రూముల్లే ఉంటుండ్రు. నా కొడుకు పేరు జీవంతుల వంశీ. డ్యూటీకి పోతలేడు, రూములే ఉంటుండు. ఇక ఏం చెప్తలేరు, ఇక ఏం సమాధానం. అంతే, మీరు మంచిగా ఉండండి, టెన్షన్ తీసుకోకుండ్రి, మీరేం బాధపడకుండ్రి, ఇక దేవుని దయ అని చెప్తుండ్రు అంతే. ఇక కొంచెం బాధనే ఉంది. చిన్నగా ఉన్నప్పటి నుండి ఇక దేశాలు పట్టుకుని తిరిగింది కాబట్టి బాధనే ఉంటుంది మాకు. కానీ ఏం చేయలేం కదా. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. దీంతో వలస కార్మిక కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన సుమారు 70,000 మంది కార్మికులు దుబాయ్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ తదితర దేశాల్లో ఉన్నారు. యుద్ధంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళు బిక్కుబిక్కుమంటుంటే ఇక్కడున్న వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వలస కుటుంబాల ఆవేదనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. గల్ఫ్ దేశాల్లో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వేలాది మంది కార్మికులు గల్ఫ్ దేశాల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. సో వాళ్ళ కుటుంబాల్లో మాత్రం టెన్షన్ నెలకొంది. అక్కడ యుద్ధం జరుగుతుంది, కళ్ళ ముందటే బాంబుల మోతలు మోగుతుండడంతో భయంతో ప్రాణాల అరచేతులు పెట్టుకుని బంకర్లలో తలదాచుకున్న పరిస్థితి. కుటుంబ సభ్యులు ఇక్కడ టెన్షన్ పడుతున్నారు. కానీ పిల్లలు క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాళ్ళు ఏ విధంగా ఉన్నారని ఫోన్లలో మాట్లాడుతున్నారు అనుక్షణం. మీ బాబు ఎన్ని రోజులు అయింది, ఎక్కడున్నాడు, ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వెళ్ళి? 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి ఇప్పటికైతే పర్వాలేదు. కానీ ఇక మొన్న నుంచే కొద్దిగా ఈ బాంబుల గురించి కొద్దిగా టెన్షన్ పడుతున్నారు. ఇక సైరన్ వచ్చినప్పుడు పోయి బంకర్లా ఉంటున్నారట. ఇక అంతే, ఇంతవరకు మనకు తెలిసిన సంగతి. మీరు మాట్లాడినప్పుడు ఏమని చెప్తుండ్రు? ఇప్పటికైతే బాగున్నామని చెప్తున్నారు. ఈ పని అయితే వెదవిగా నడుస్తున్నది. 2 రోజులు అయితే మొన్న పోలేరు, ఇలా పోయిరట. ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఉన్నామని చెప్తున్నారు. ఫోన్లు చేస్తున్నా, గంటకు ఒకసారి చేస్తారు, రోజుకు 2-3 సార్లు చేస్తారు ఫోన్. యుద్ధం జరుగుతుంది ఇంకా ఎక్కువ చేస్తుండా? చేస్తారు. ఇక మేము కూడా చేస్తున్నాం, టెన్షన్ కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు. ఏం పర్వాలేదు, ఇప్పటికైతే మంచిగా ఉన్నారు. అక్కడ ప్రభుత్వం కూడా యాక్టివ్గా మంచిగానే ఉన్నది అని చెప్తున్నారు. అదే ధైర్యంతో మేము కూడా అదే ధైర్యంతో ఉన్నాము. సో వలస కార్మిక కుటుంబాల్లో క్షణక్షణం భయంగా గడుపుతున్నారు. తమ వారి యోగక్షేమాన్ని తెలుసుకుంటున్నారు. ఒక తల్లి ఉంది, మాతృమూర్తి. అమ్మ, మీ బాబు ఎన్ని రోజులే, ఎక్కడికి వెళ్ళిండు, ఎక్కడున్నాడు? 3 నెలలే ఇజ్రాయెల్ పోయిండు. మరి మాకే భయం పడుతున్నది. ఇట్లా బాంబులు ఎత్తున్నారన్న నుంచే భయం పడుతుంది. మరి పందిపు లెక్క భయం మరి అన్నట్ల మాకు కొంచెం భయమే ఉన్నది. ఒక్కొక్క కుమారుడని భయమే ఉన్నది. తాపకొకసారి గంటకు ఒకసారి ఫోన్ చేసి పోతున్నాయి వస్తున్నాయి అని చెప్తే ఇక మాకే భయం ఎత్తున్నది. కొన్ని దోలెత్తిమని ఏమని చెప్తున్నా, అక్కడ ఎట్లుందా పరిస్థితి? ఇక మొన్న 2 రోజులు డ్యూటీకి పోలే మా అమ్మ, ఉన్నాము రూములే అన్నాడు. ఇక నైట్ వెళ్ళిండ్రట, మాకు సార్లు మెసేజ్ పెట్టిండ్రట డ్యూటీకి రండి అనగానే వెళ్ళిండ్రట. ఇక ఇవాళ డ్యూటీకి
ఫోన్లు చేస్తున్నా గడిగడికి చేస్తున్నాడు. అవి పోయేటి వచ్చేటి చూపెడుతుండే ఇట్లా పడుతున్నాయి అమ్మకి ఇట్లా ఉన్నది అంటున్నాడు. బాంబులు పడుతున్నాయట పడుతున్నాయట. ఇక మాకే కొంచెం భయం బట్టి ఇక మేము ఆగక చేస్తే కూడా ఒక్కొక్కసారి ఫోను లిఫ్ట్ చేస్తలేడు. ఇక పానమాక తాపుకొకసారి 2-3 గంటలు కాగానే చేస్తా ఇక నేనే ఒక్క మాట అనగానే, లేకుంటే మెసేజ్ అన్న పెడతా ఇట్లా చింటూ మరి ఎట్లున్నావు ఫోన్ చేయి అంటేనే మెసేజ్ పెడతా. చేస్తున్నాడు. అమ్మ మంచిగానే ఉన్నా పోతున్నాయి వస్తున్నాయి కానీ ఇక్కడ పడతలేవు అవి ఇక ఏడ పడుతున్నాయో తెలుస్తలేదు కానీ ఇట్లనే పోతున్నాయి వస్తున్నాయి అంటుండ్రు. అక్కడ కూడా భయం ఉందట కొంచెం ఇక పోకడికి చేసుడికి ఇక షాపింగ్కు అటు ఇటు దుకాణాలకు ఎటు తిరుగుతలేరు ఇక బంకర్లోనే ఉంటుండ్రు అట. ఇక ఇట్లా వండుకునేకి ఇబ్బంది అవుతుంది ఎట్లా అంటే ఇక ఎట్లనే వేయబడుతుంది అంటుండ అంతే. ఇక ఇది మొత్తం మీద అయితే వలస కార్మిక కుటుంబాల్లో మాత్రం ఒక ఆందోళనకర పరిస్థితి అయితే ఉంది. గల్ఫ్ దేశాల్లో యుద్ధం జరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిన చాలామంది కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో చాలామంది కూడా బాధితులు ఉన్నారు. ఆ బాధిత కుటుంబాలు మాత్రం ఇప్పుడు ఆందోళన చెందుతున్నాయి. తమ వారి క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు వీడియో కాల్స్ ద్వారా తెలుసుకుంటున్నారు. క్షేమంగా ఉన్నాము అని ఒక మాట వినగానే హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. సో మరో కుటుంబం దగ్గరికి వెళ్దాం, వాళ్ళ ఆవేదన ఏంది, ఎలా ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్ జిల్లా భైన్సా సమీపంలోని దేగాం గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఇజ్రాయెల్లో చిక్కుపోయారు. గర్భిణీగా ఉన్న తమ కోడలి ఆరోగ్యం ఎలా ఉందో అంటూ ఇక్కడున్న కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వదేశానికి తీసుకొచ్చేందుకు సహకరించాలని కన్నీటితో వేడుకుంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. యుద్ధ వాతావరణ నేపథ్యంలో గల్ఫ్కు వెళ్ళిన కార్మిక కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. తమ వారి క్షేమ సమాచారం కోసం అల్లాడుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు నిజామాబాద్ జిల్లా దేగాం గ్రామంలో ప్రస్తుతం మనం దేగాం గ్రామంకు సంబంధించిన చాలామంది యువకులు గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. పొట్ట చేత పట్టుకొని అక్కడ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఆ కుటుంబాలు యుద్ధం నేపథ్యంలో అక్కడి కుటుంబాల్లో ఆందోళన అయితే నెలకొంది. తమ వారి యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. సో మనతో వాళ్ళ బాధిత కుటుంబాలు ఉన్నాయి. అంటే అక్కడ యుద్ధం జరుగుతుంది, ఏమని ఫోన్లో చేస్తున్నారు, మీరు ఏమని చెప్తున్నారు? అంటే యుద్ధం జరుగుతుంది, సైరన్ వచ్చినప్పుడు 10 మినిట్స్ ముందు వాళ్ళకి కాల్ వస్తుంది. మెసేజ్ చూసుకొని వాళ్ళు బంకర్లో పోయి తల దాచుకుంటున్నారు. ఫోన్ చేస్తున్నాము. నార్మల్గా డైలీ మాట్లాడినట్టు కూడా మాట్లాడటం లేదు. డైలీ ఒక 1 అవర్ అట్లా మాట్లాడుతుండే, ఇప్పుడు ఒక 10 మినిట్స్ అట్లా మాట్లాడుతున్నారు. ఏమని చెప్తుండే అక్కడ ఎట్లుందట పరిస్థితి? ఇదే బాంబులు ఎక్కువనే ఉన్నాయి, ఇప్పట్లా తగ్గది అని చెప్తున్నారు. ఎట్లుందట మరి? ఇప్పటికైతే బాగానే ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నావు? అంటే తగ్గది అంటే బానే ఉండట? బానే ఉన్నారు. వెళ్తున్నారు, దగ్గరలో ఉన్న పనులు చేసుకుంటున్నారు. సైరన్ వచ్చినప్పుడు ఎట్లా వెళ్తున్నారు? బంకర్లలో ఉంటున్నారు. ఇంత ముందు ఫ్రీగా తిరగట్లేదు? ఫ్రీగా తిరగట్లేదు. ఇంతకు ముందు వేరే ఉండే, ఇప్పుడు కొంచెం ఫ్రీగా తిరగడం లేదు. బాంబు అట్లా పడుతున్నాయి, కొంచెం దూరం పడుతున్నాయి, దగ్గర కూడా కాదు, దూరం పడుతున్నాయి. మరి ఇంకా యుద్ధం ఉంటది, ఇంకా 3 వారాలు అని చెప్తున్నారు. అది వాళ్ళకు కూడా ఎన్ని రోజులు ఉంటుందో వాళ్ళకు కూడా తెలియదు. మీకు ఎట్లా టెన్షన్ ఉంది అక్కడ ఉన్న వాళ్ళు? మాకు వాళ్ళు క్షేమంగా ఉండాలనే ఉంది. భయం పడుతుందా? పరిస్థితి తెలుస్తుంది. అవును, అక్కడ బాంబులు ఉన్నాయంటే భయం వేస్తుంది. చెప్పండమ్మా, మీ ఎవరు వెళ్ళారు? మీ బాబా ఎవరు వెళ్ళినారు అక్కడ? ఎట్లుంటారు? ఫోన్లో మాట్లాడుతున్నారు, ఇట్లనే భయంతోనే ఉన్నారు. ఇక వాళ్ళు భయంతోనే ఉన్నారు. బాంబులు చాలా అయినాయి, ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అప్పటిదాకా సైరం వచ్చేటోళ్ళకే బంకర్లో పోయి ఉంటుండ్రంట. ఇక అది ఎప్పుడు తగ్గుతుందో, ఎప్పుడు పని డ్యూటీకి పోతామో తెలియకుంటున్నది అని చెప్తుండ్రు. ఫోన్లు మాట్లాడుతుండ్రు, ఒక 2 నిమిషాలు మాట్లాడి పని చెప్తుండ్రు. మున్పటి వాళ్ళు ఫ్రీ లేదు. ఏమని చెప్తుండ్రు అక్కడ ఉండి? ఇట్లనే బాంబులు పడుతున్నాయి, బాంబులు చేయబట్టి భయంకు మేము పనికి వెళ్తలేము, సరే వచ్చేటోళ్ళకే బంకర్లో పోయి దాక్కుంటున్నాము అని చెప్తుండ్రు. సో ఇది మొత్తం మీద అయితే ఒక్క గ్రామం నుంచే దాదాపు 150 కుటుంబాలు అయితే గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఆ బాధిత కుటుంబాల్లో మాత్రం ఒక టెన్షన్ నెలకొంది. సో మనతో అంటే మీ బాబు ఎన్ని రోజులే అక్కడికి వెళ్ళి, ఎక్కడ ఉంటున్నాడు? 2 సంవత్సరాలు అవుతుందన్న వెళ్ళి. 2 సంవత్సరాల ముందు పోయిండు, అంటే పోయినాక బాగానే ఉండే. ఒకసారి 2 సార్లు అయితే యుద్ధం జరిగింది. అప్పుడు కూడా చూడం అదే పరిస్థితి ఉండే. ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ పరిస్థితి ఉన్నదన్న. అంటే ఏమున్నదంటే ఇప్పుడు వాస్తవంగా వాళ్ళ పిల్లలకు భయం ఉన్నది, వాళ్ళకి భక్తి అంటే ఎప్పుడు ఏమైతుందో తెలియని వాతావరణ పరిస్థితి ఉన్నది. అక్కడ క్షేమంగా ఉండి క్షేమంగా
మన ఇంటికి మన దేశం తిరిగి వచ్చేస్తే సంతోషం అన్న. మన గవర్నమెంట్ స్పందించి, మన మోడీ గారు, మన ప్రభుత్వం స్పందించి తిరిగి అంతా తీసుకొస్తే బాగుంటుంది అన్న. అంతే అన్న. ఎట్లుండట అక్కడ? అంటే బాంబులు కళ్ళ ముంగటే బాంబులు పడుతున్నాయి అంటున్నారు. ఇంకా కొంచెం దూరంలో పడుతున్నాయట. కొంచెం దూరం అంటే దూరమే, అంటే బాగా దగ్గర కాదు. సైరన్ వస్తే సైరన్ పరిస్థితిలో వెళ్ళిపోతున్నారు లోపలికి. ఏం మాట్లాడుతున్నా, 1 నిమిషం 2 నిమిషాలు అంతే, అంతకంటే ఇంకా మాట్లాడలేదుగా. అంటే వాళ్ళకి భయం ఉంది కదన్నా, లోపల ప్రాణభయం ఎవరికన్నా ఉంటుంది. మన వాళ్ళకి కూడా బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళే, వీళ్ళకి కూడా ప్రాణభయం ఉంటుంది, ఉన్నది కూడా. అలా మన వాళ్ళకి మనకు క్షేమంగా రప్పిస్తే అంతే సంతోషం. సో ఇది మొత్తం మీద బాధిత కుటుంబాలు వల్ల బాధిత కుటుంబాల పరిస్థితి ఇట్లా ఈ విధంగా దయనీయంగా ఉంది. క్షణక్షణం భయంగా గడుపుతున్నారు. అక్కడ యుద్ధ వాతావరణం, బాంబుల మూతలతో దద్దరిల్లుతున్నాయి. సో ఇక్కడ కుటుంబాల్లో కూడా గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. తమ వారిని క్షేమంగా స్వగ్రామానికి రప్పించాలి, క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయాలని ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్నారు. సో ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్. నిజామాబాద్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వేలాది మంది వలస వెళ్లారు. దేగాం గ్రామానికి చెందిన సుమారు 150 మంది యువకులు గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. కొందరు దుబాయ్ ఎయిర్పోర్ట్లో చిక్కుకున్నారు. ఉపాధి, వ్యాపారాల కోసం వెళ్లిన వారు స్వదేశానికి వచ్చేందుకు ఎదురుచూస్తున్నారు. తమ వారిని క్షేమంగా రప్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి బాలాకుమార్ అందిస్తారు. గల్ఫ్ దేశాల్లో ఉన్నవారు బిక్కుబిక్కుమంటూ గడుపుతుండగా ఇక్కడ ఉన్నవారిలోనూ టెన్షన్ నెలకొంది. తమ పిల్లలు ఏ విధంగా ఉన్నారో, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. కొడుకు కోడలు ఇజ్రాయెల్ దేశంలో ఉండడంతో ఆ తల్లి తల్లడిల్లుతుంది. గర్భవతిగా ఉన్న తన కోడలు పరిస్థితి ఏ విధంగా ఉందని టెన్షన్ పడుతున్నారు. 2 రోజులుగా బాంబుల మూత మోగుతుండడంతో ఇక్కడ వాళ్ళ కుటుంబీకులు అయితే ఆందోళన చెందుతున్నారు. అనుక్షణం ఫోన్లలో మాట్లాడుతూ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఒక తల్లి మాతృమూర్తి ఉంది. కొడుకు కోడలు ఇద్దరు కూడా ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. కొద్ది నెలల క్రితం అక్కడికి వెళ్ళారు. అమ్మ మాట్లాడుతున్నారా? ఎవరెవరున్నారు ఇజ్రాయెల్లో? నా కొడుకు, నా కోడలు, మా బావ కొడుకు అందరు ఉన్నారు అక్కడ. కానీ ఇప్పుడు ఈమె ప్రెగ్నెంట్ కదా, బాగా భయం అవుతుంది. ఇంతకు ముందు అంత భయపడలేము, ఇప్పుడు ఈసారి బాగా భయం ఉన్నది అని అంటుండ్రు. మంది అన్నుడికి మాకు భయం అవుతుంది. మా పిల్లలు కూడా ఒకటే మాట మాట్లాడి పెట్టేస్తుండ్రు, ఎక్కువసేపు మాట్లాడతలేరు. మరి వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉందో అని మేము ఇక్కడ బాగా భయపడుతున్నాం. ఏమని చెప్తున్నారు మీరు అడిగితే? ఇక వాళ్ళు ఏం చెప్తారు, పడుతున్నాయమ్మా అని అంతే అంటారు. అయిపోయి ఏం చెప్పారు. బంకాలరా పోయిండ్రు. ఆమె ప్రెగ్నెంట్ ఉంది, ఎక్కుడు దిగుడు బాగా ఇబ్బంది అవుతుంది అని అది అడుగుతున్నా. టీవీలలో చూస్తున్నా బాంబులు జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది చూస్తున్నా. నేను ఏమనిపిస్తుంది మరి? బాధ అనిపిస్తుంది నాకు. నేను ఏడని రోజు లేదు, రోజు తలుచుకుని నడుస్తుంది. బాధ అనిపిస్తుంది నాకు, బాగా బాధ అనిపిస్తుంది. 5-6 నెలలు అయితే ఫరక్ పడదు, ఆమె నడుస్తుంది కదా అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఏడుస్తున్నా ఫోన్లు చేసి బాధపడుతుండ్రు. ఇక వాళ్ళు మాతోనైతే ఏమంటలేదు, మేము బాధపడతామని. మేము అమ్మ నాన్న బాధపడతారని అటు వాళ్ళ అమ్మ నాన్న బాధపడుతుండ్రు, ఇటు మేము అమ్మ నాన్న బాధ. ఒకటి పడ్డదట. చూడొచ్చు, ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. తమ వారి క్షేమాన్ని తెలుసుకుంటున్నారు, అనుక్షణం ఫోన్లు చేస్తున్నారు. సో మరో మాతృమూర్తి ఉంది. ఎవరు వెళ్ళారు? ఎవరున్నారమ్మా అక్కడ మీ వాళ్ళు? మా కొడుకు ఉంటాడు. ఎన్ని రోజులు అయింది అక్కడికి వెళ్ళి? సంవత్సరం నుంచి అటే ఉన్నారు. కానీ కోడలు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉండి ఇప్పుడు రేపో ఎల్లుండో డెలివరీ అన్నట్లున్నది. అందుకోసం మాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఏ క్షణము ఏ హాస్పిటల్ పోవటానికి ఇబ్బంది పడుతుండ్రు. మేము బాధపడతామని చెప్పి వాళ్ళు చెప్తలేరు, సరిగా మాట్లాడతలేరు. ఆమె పండుకొనే ఉంటుంది, ఎప్పుడు దిగుడికి ఆమెకు ఇబ్బందికరం ఉంటుంది. బాంబులు పడుతున్నాయట, ఈరోజు ఒకటి పడ్డదట. అందుకోసం మాకు ఇక్కడ ఎప్పటిదప్పుడు తెలుసుకుంటూనే ఉంటున్నాం. ఎక్కువ మాట్లాడతలేరు వాళ్ళు, ఫోన్లు చేస్తున్నారు. మనం చేసినా కానీ ఒకసారి లేపుతున్నారు, ఒకసారి లేపుతలేరు. ఇక టెన్షన్ అనిపిస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళకు. ఇది ఆవేదన. చాలా మంది నిజామాబాద్ జిల్లాకు సంబంధించి దాదాపుగా 70,000 మంది గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు. ఇరాన్, ఇరాక్ దేశాలతో పాటు చాలామంది గల్ఫ్ దేశాలకు అక్కడికి వెళ్ళి తలదాచుకుంటున్న పరిస్థితి ఉంది. దుబాయ్, బహ్రెయిన్, ఖతర్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్కి సంబంధించిన వారు ప్రస్తుతం మనం ఉన్న గ్రామం నుంచే దాదాపుగా 70 కుటుంబాలు అక్కడ ఉన్నారు. సో అమ్మ, మీరు ఫోన్ చేశారు, మీ కొడుకు కూడా అక్కడనే ఉన్నారు ఇజ్రాయెల్? ఎన్ని రోజులు అయిపోయి? సంవత్సరం అవుతుంది. ఎట్లుందట? 2-3 రోజులు యుద్ధం జరుగుతుంది అంటున్నారు. జరుగుతుందట, బాంబులు పడుతున్నాయట. గిట్లనే అందరు ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు బంపర్లో. వాళ్ళు ఫోన్ ద్వారా వస్తున్నాయి, అవి రాగానే పోతున్నాం వస్తున్నాము. అమ్మ ఇక నేను మళ్ళీ చేస్తా కానీ అని పెట్టేసిండు నిన్న ఫోన్. 5 నిమిషాలే మాట్లాడిండు. మాట్లాడుతుండే, వీడియో కాల్ చేస్తుండే. కొడుకున్నాడు కదా ఆయనకు, నా కొడుకున్నాడు. వాడితో మాట్లాడుతుండే బాగా సేపు, గంట మాట్లాడుతుండే. ఇప్పుడు మాట్లాడు లేదు నిన్న నుంచి.
అదే బాంబులు పడుతున్నాయి వెనక సైడ్ కానీ మాకు ఏమి ఇబ్బంది లేదు కానీ కొంచెం కొంచెం భయం పడుతుంది మాకు కూడా అని అన్నాడు. మీకేమనిపిస్తుంది ఇప్పుడు యుద్ధం జరుగుతుంది మాకు బాధ అనిపిస్తుంది అనిపించదు, మాకు కూడా మా కొడుకులు ఆడున్నారు ఏమవుతారో ఏమో అని భయంగా ఉన్నది అట్లా. సో ఇది మొత్తం మీద జిల్లాలో దాదాపుగా 70,000కు పైగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వారు గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మాత్రం ఆ బాధిత వలస కార్మిక కుటుంబాల్లో మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్. గల్ఫ్లో చిక్కుకున్న వారి సహాయార్థం నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తుంది. దాన్ని ఢిల్లీ కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేశారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రభుత్వం వలస కార్మికుల కుటుంబాలకు భరోసా కల్పిస్తుందని చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. యుద్ధ వాతావరణం నెలకొంది, బాంబుల మోతలు మోగుతున్నాయి. దీంతో నిజామాబాద్ జిల్లా వాసుల్లో ఆందోళన నెలకొంది. నిజామాబాద్ జిల్లా నుంచి చాలామంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. పుట్ట చేత పట్టుకొని ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్ళారు. ఆ గల్ఫ్ దేశాల్లో ఉన్నవారు ప్రస్తుతం బిక్కుబిక్కుమంటూ అక్కడ గడుపుతున్నారు. ఇక్కడ గ్రామాల్లో కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. తమ బంధువులు ఎలా ఉన్నారు అనేది ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మనం దేగం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం నుంచే సుమారుగా 100 మందికి పైగా యువకులు గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. సో గ్రామ సర్పంచ్ ఉన్నారు. సార్, అంటే ఈ గ్రామం నుంచి ఎంతమంది విదేశాల్లో ఉంటారు? గల్ఫ్ దేశాల్లో ఎంతమంది ఉన్నారు? అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందట? గల్ఫ్ దేశాల్లో చాలా మంది ఉంటారండి. ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో 100కు పైగానే ఉంటారు. 100కు పైగా ఉంటారు. రీసెంట్గానే ఒక 50-60 మంది అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అంతకుముందు వెళ్ళిన వారి కుటుంబ సభ్యులకు తెలుసు అక్కడ రక్షణ వ్యవస్థ బాగా ఉంటుందని. అయితే రీసెంట్గా ఎవరైతే వెళ్ళినరో వాళ్ళ కుటుంబ సభ్యులు కొద్దిగా ఇక్కడ బాధపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. వారితో వీళ్ళు కుటుంబ సభ్యులు అక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులతో ఇజ్రాయెల్లో ఉన్న వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు వీడియో కాల్ చేసి మాకు ఇట్లా బంకర్లు ఉంటాయి, ఇట్లా సైరన్ వస్తుంది, ఇట్లాంటి సూచనలు ప్రభుత్వం నుంచి వస్తాయి, మాకు సెక్యూరిటీ బాగానే ఉంది, మీరేం ఆందోళన చెందవద్దని చెప్పి వాళ్ళు తెలపడం జరుగుతుంది. కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళిన వారు కూడా అక్కడ చిక్కుకున్నట్టు తెలుస్తుంది, విమానాశ్రయాలు ఉన్నట్టు తలదాచుకున్నట్టు. ఎట్లా ఉందంట వాళ్ళ పరిస్థితి? అవునండి, ఇందాకనే మాట్లాడినప్పుడు వాళ్ళు 2 సభ్యులు ఇజ్రాయెల్ వాళ్ళు అంటే వెకేషన్కి ఒక్కోళ్ళు వెళ్ళినారు, ఒక్కోళ్ళేమో ఫస్ట్ టైం వెళ్తూ ఉన్నారు. వాళ్ళు దుబాయ్లో చిక్కుకొని ఉన్నారు. వాళ్ళతో మేము వాట్సాప్ కాల్లో మాట్లాడినప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఆ విమానాశ్రయం ఎవరైతే ఎయిర్పోర్టు అది ఉందో వాళ్ళు అక్కడ వాళ్ళకి అకామిడేషన్ కల్పించినారట. అక్కడ వాళ్ళు ఆందోళనతోటే ఉన్నారు, ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన పడుతున్నారు. కాబట్టి అట్లాంటి వారిని భారత ప్రభుత్వం సెక్యూరిటీ తోటి వాళ్ళని తిరిగి ఇండియాకి రప్పించవలసిందిగా మా గ్రామం తరఫున మేము కోరుతా ఉన్నాం. ఇజ్రాయెల్లోనో ఇండియాలోనో ఉంటే ఏం కాకుంటుండే, ఇంత బాధపడకపోతుండే, కానీ మధ్యలో చిక్కుకున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారండి. సో చాలా మంది మీ గ్రామం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళారు, ప్రధానంగా ఇజ్రాయెల్లో చిక్కుకున్నారు. ఇజ్రాయెల్లో యుద్ధం కొనసాగుతుంది, బాంబుల మూతలు మోగుతున్నాయి. మీకు ఏమని సమాచారం వస్తుంది? బతుకుదేరు కోసం దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ దేశము ఎందుకంటే ఆర్థికంగా మంచిగా ఉంటే ఆర్థికంగా సంపాదించుకోవచ్చు అనే ఒక ఆశతోని మరి ఇజ్రాయెల్ మీద దృష్టి పెట్టిపోతున్నారు. ఇప్పుడు దాదాపు ఒక 100 నుంచి 120 మంది దాకా మా దేగం గ్రామస్తులు ఉన్నారు. మొన్ననే ఒక 50-60 మంది కూడా మొన్ననే పోయినరు ఒక 3 నెలల క్రితం నుంచి. మరి ఇరాన్కు తర్వాత ఇజ్రాయెల్కు యుద్ధం జరగడం, ఈ బాంబులు పడుతున్నాయనే దాని మీద కొంచెం భయాందోళనతో గురవుతున్నారు ఈ గ్రామవాసులు. మరి అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఏమంటున్నారంటే గవర్నమెంట్ పరంగా ఏదైతే బాంబులు అనేవి ఒక 10 నిమిషాల మొదలెత్తే మాకు అలర్ట్ అనేది ఒక సైరన్ అనేది మోగిస్తే మేము బంకర్లకు వెళ్తున్నాం, బాగానే ఉన్నాం, మా మీద ఇబ్బంది పడద్దని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయినా కానీ నినాక మొన్నటి రోజు ఒక బిడ్స్ సేవ్ అనే ఏరియాలో ఒక బాంబు పడడం చేత 9 మంది మరణించారని ఒక వార్త. మరి అలాగే నిన్న రాత్రి కూడా ఒక బాంబు పడితే ఒక ఫిలిపిన్ అమ్మాయి టెలావీవ్లో చనిపోయిందని చెప్పి అంటున్నారు. కొంచెం భయాందోళనకు గురవుతున్నారు. అట్లనే గల్ఫ్ దేశాలు దుబాయ్లో కానీ ఇంకా మిగతా దేశాలలో కూడా ఈ ఊరు వాసులు ఉన్నారు. మరి వాళ్ళు కూడా కొంచెం భయం గుప్పిట్లున్నారు. ఎందుకంటే బాంబు అనేది ఎక్కడ పడుతుందో ఎక్కడ అనేది మనకు తెలిసి రాదు. మన అందరినీ కూడా మన భారత ప్రభుత్వం ఖచ్చితంగా మధ్యవర్తిత్వాన్ని వహించి ఈ యుద్ధాన్ని ఆపించి అందరినీ కాపాడాలని చెప్పేసి కోరుతున్నాం. మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు? నా కొడుకే 3 నెలల క్రితం వెళ్ళడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే గవర్నమెంట్ వాళ్ళు సైరన్ ఇవ్వంగానే లోపలికి వెళ్ళిపోతున్నారట. అట్లా మాట్లాడుతున్నారు, రోజు అయితే నాతో మాట్లాడుతున్నాడు, బాగానే ఉంది అన్నారు. కానీ కొంతమందికి మాత్రం ఇబ్బందికరంగా ఉన్నదట. వీళ్ళ ఏరియాకు ఇంకా ఇప్పటి వరకు మావాడు ఉన్న ఏరియాకి ఎటువంటి ఇబ్బంది లేదు.
కానీ సైరన్ ఇచ్చినప్పుడు లోపలికి పోతున్నారు, సెక్యూరిటీ బాగానే ఉందట వాళ్ళ మట్టుకు. మాకు మాత్రం ఇక్కడ భయంగానే ఉంది. ఎందుకోసం అంటే రోజు రోజు మేము వార్తలు వింటున్నాము, చూస్తున్నాం కాబట్టి అటువంటి బాధలు ఉన్నాయి. ఏదో మంచిగా బతుకుతామనే మా పిల్లల్ని పంపించడం జరిగింది కాబట్టి వాళ్ళే లేకపోతే మా పరిస్థితి ఏందన్న ధోరణికి వస్తున్నాం మా కుటుంబాలు. కాబట్టి కొద్దిగా దయచేసి మన గవర్నమెంట్ కూడా చొరవ తీసుకొని దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తే సంతోషంగా ఉంటుంది. ఇజ్రాయెల్ దేశంకు వెళ్ళిన చాలామందిలో బిక్కుబిక్కుమంటూ అక్కడ గడుపుతున్నారు. వారి కుటుంబ సభ్యుల్లో కూడా ఒక టెన్షన్ అయితే ఉంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, NTV, నిజామాబాద్.